హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, డౌన్ మెరిట్ లిస్ట్ అనేది కనుక ఒక్కసారి ఇది గురుకుల విషయంలో వచ్చింది, కానీ ఒక్కసారి ఇది సక్సెస్ అయితే అదే జడ్జిమెంటు అనే నోటిఫికేషన్లపై కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, టీజేఆర్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో, ఆ తర్వాత నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో ఈ డౌన్ మెరిట్ లిస్ట్పై నేను మాట్లాడిన తర్వాత విశేషమైన స్పందన వచ్చింది. 100 పైన కాల్స్ వస్తున్నాయి రోజు కూడా. సో అన్న, ఇది మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఫోన్ చేస్తూ ఉన్నారు. ఓకే, చాలా థ్యాంక్ యూ మీ స్పందనకు. కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నారు, కానీ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ మనసు పెట్టి సబ్స్క్రైబ్ చేసినట్లయితే అది మీకు ఏ వీడియో చేసినా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. అండ్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఎక్కువ మంది చూస్తున్నారనే ఉద్దేశంతో ఎక్కువ చూడాలని ఎవరైనా కోరుకుంటారు ఒక యూట్యూబర్. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఒక్క సెకండ్ మనసు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇక విషయంలోకి వచ్చేద్దాం. చాలామంది 2 టీజేఆర్ స్టడీ సర్కిల్లోనూ నా యూట్యూబ్ ఛానల్లో చేసిన తర్వాత అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 100 పైన ఫోన్ చేసారు. అందరికీ నేను దాదాపు 80% రెస్పాండ్ ఇచ్చిన, కొంతమంది వాట్సాప్లో ఇచ్చిన, కొంతమంది చేయలేదు. సో అందరికీ కలిపి మీ ప్రశ్నలకు, తర్వాత మీరు అడిగిన క్వశ్చన్స్కి, మీరు అడిగినటువంటి డౌట్స్కి ఈ యొక్క వీడియో ద్వారా నేను ఆన్సర్ చేయాలని ఇష్టపడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చింది, పిటిషనర్దారుల చేత నెక్స్ట్ మిగిలిపోయినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయండి అని. సో ఫ్రెండ్స్, సో మరి ఇప్పుడు ఏమంటున్నారు మన వాళ్ళు అంటే, ఇంప్లీట్ చేయొచ్చా అన్న అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇంప్లీట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లీట్ చేయనిక రాదు. మరి ఏం చేయాలంటే అదే జడ్జిమెంట్ వచ్చేటట్టు నెక్స్ట్ ఒక లాయర్ని కనుక మనం పట్టుకుంటే మీ ఆధార్ కార్డు అడుగుతాడు, హాల్ టికెట్ అడుగుతాడు, మీ సైన్ తీసుకుంటాడు. ఓకేనా? ఆల్రెడీ చాలామంది గ్రూప్లలో ఫామ్ అయ్యిండ్రు, మీరు చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇంప్లీట్ చేయడానికి లేదు, అదే జడ్జిమెంటు తేవడానికి ఛాన్స్ ఉంటుంది. సో సేమ్ అదే జడ్జిమెంట్ వీళ్ళకు అదే జడ్జిమెంట్ రావడానికి లాయర్ గారు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ రెఫర్ చేసుకొని అదే జడ్జిమెంట్ వచ్చేటట్లు ప్లాన్ చేస్తామన్నమాట. ప్రాసెస్ ఎలా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సెకండ్ క్వశ్చన్, ప్రాసెస్ ఏముంటుంది? మీ ఆధార్ కార్డు కావాలి, మీ హాల్ టికెట్ కావాలి ఎగ్జామ్కి, తర్వాత మీ సంతకం కావాలి. సంతకం చేసి అమౌంట్, లాయర్ కొంచెం అమౌంట్ తీసుకుంటారు, అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఇది ప్రాసెస్ అన్న. ఈ జడ్జిమెంట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందా అంటే ఇది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే రిట్ అప్పీల్ పోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సో ఇది ఫాలో కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి డ్యూయల్ బెంచ్లో కూడా మన గ్రూప్ 1లో కూడా అదే జరిగింది కదా, వాళ్ళు డ్యూయల్ బెంచ్ వాళ్ళు రివ్యూ పిటిషన్ వేస్తారు. సో అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1800 పోస్టులు మిగిలిపోయాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఇన్ని పోస్టులు మళ్ళీ వాళ్ళు ఇంకో నోటిఫికేషన్ వేయడానికి ఇష్టపడతా ఉంటారు అన్నమాట. కాబట్టి సో జడ్జిమెంట్ అయితే మనకు ఫేవర్గా వచ్చింది. అన్ని వేకెన్సీస్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో అన్ని వేకెన్సీస్ నింపండి, నో పోస్ట్ వితౌట్ క్యారీ ఫార్వర్డింగ్ ద నెక్స్ట్ నోటిఫికేషన్ అని చెప్పినమాట. కాబట్టి అన్ని పోస్టులు ఫిల్అప్ చేయాల్సిందే. కాబట్టి ఏంటంటే మీరు పిటిషనర్గా ఉంటే సేఫ్ సైడ్లో ఉంటారు. నాకు తెలిసి నేను అదే చెప్పిన ప్రతి వీడియోలో కూడా, నేను టీజీఆర్ స్టడీ సైట్లో కానీ మీరు వేయండి, మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే పిటిషనర్గా ఉంటే బెనిఫిట్, సేఫ్ సైడ్లో ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకు ఉంటుంది కాబట్టి మీరు పిటిషనర్గా అడగండి, పిటిషనర్గా ఉంటే బెనిఫిట్ ఉంటుంది. సో ఇది జడ్జిమెంట్ మేబీ ఫాలో కావచ్చు, కాకపోవచ్చు. ఫాలో కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో ఎంతోమంది దాదాపు సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నారు, పాపం కష్టపడ్డారు, దగ్గరకు వచ్చారు, అరమార్క్తో పోయింది. కాబట్టి జడ్జిమెంట్ ఫాలో కావాలని నేను ప్రభుత్వానికి కానీ, తర్వాత ట్రైబ్ చైర్మన్కి, అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి మీరు ఇది ఫాలో అయితే అనేక మంది నిరుద్యోగులకి ఇది ఊరట కలిగిస్తుంది, ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఇంకో చాలామంది ఏంటంటే, నేను 1:2లో లేనన్నా మరి నాకు జాబ్ వస్తుందా అంటే 1:2లో లేని వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో ఎందుకంటే 1:2లో ఉన్న 1:2 అంటే 1:1 అయిపోయిన తర్వాత 2లో ఉంటారు కదా, వాళ్ళతో నింపుతారు అనమాట. సో ఒకవేళ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేక, ఇంతమంది చాలా జాబ్స్ వచ్చినాయి కదా, జేఎల్, డిఎస్సి, హెచ్జిటి, హెచ్డబ్ల్యూఓ, తర్వాత వేరే జాబులు వచ్చినాయి. ఆ జాబ్లోకి కనుక వెళ్ళిపోతే, వీళ్ళు లేకపోతే
నెక్స్ట్ మెరిట్లో మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో అవకాశాలు ఉన్నాయి, పర్సంటేజ్ తక్కువ, ప్రాబబిలిటీ తక్కువ. కాబట్టి కేసు వేస్తేనే బెటర్. కేసు వేస్తే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. అందులో మళ్ళీ తర్వాత అయ్యో నేను ఆ రోజు కేసు వేసి ఉంటే బాగుండేది కదా అనేదానికి మళ్ళీ ఆ క్వశ్చన్కి అవకాశం లేకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి 1:2లో లేని వాళ్ళు కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది వేరే జాబ్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండదు. అట్లా జాబ్లో ఒకవేళ నెక్స్ట్ మీరు వాళ్ళు వెళ్ళిపోతే మీకు పిలిచడానికి అవకాశం ఉంటుంది. సో మీకు కూడా అవకాశం ఉందన్నమాట. అన్న మరి నేను జైల్లో ఉన్నా, డిఎల్లో 1:2లో ఉన్నా, నాకు రాలేదు, నాకు వచ్చే అవకాశం ఉందా అంటే జేఎల్ డిఎల్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ తక్కువ. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి జైలు పోస్ట్ ఎవరైనా తీసుకుంటారు. ఫస్ట్ పోస్ట్ తీసుకొని జాయిన్ అయిన తర్వాత సంతకం చేసి సర్వీస్ అక్కడ రిజిస్టర్లో సంతకం చేసిన తర్వాత ఇది బ్యాక్లాగ్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ మెరిట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఫిలప్ చేయనటువంటి పోస్ట్ కాదు, ఇది నాన్ జాయినింగ్ పోస్ట్ కిందకి రాదు, ఇది జాయిన్డ్ పోస్ట్. కాబట్టి అట్లా ఉంటే అది నెక్స్ట్ మెరిట్లో బ్యాక్లాగ్ వెళ్ళిపోయి నెక్స్ట్ నోటిఫికేషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దెర్ ఈజ్ ఏ లెస్ ఛాన్సెస్, ప్రాబబిలిటీ ఉంది మీకు కూడా రావడానికి. ఒకవేళ రిస్క్ తీసుకోవద్దు అన్న సేఫ్ సైడ్లో వేస్తా అంటే వేయడం బెటర్, పిటిషన్గా ఉండడం బెటర్, ఎంతకైనా మంచిది. యాక్చువల్గా మీరు ఫస్టే వేయాల్సి ఉండే ఈ కేసులన్నీ కూడా. ఎప్పుడైతే మీకు జాబ్ రాలేదో, ఇంతమందికి మన ఫ్రెండ్స్ మిత్రులు వేశారో వాళ్ళతో కలిపి వేస్తే చాలా ఈజీగా ఉండేది అప్పుడు. ఇప్పుడు అంతా అయిపోయింది, అయినా నో ప్రాబ్లం, ఇదే జడ్జిమెంట్ తెస్తా ఉందని లాయర్ అంటున్నారు. ఈ జడ్జిమెంట్ 6424 యొక్క దాని యొక్క జడ్జిమెంట్ను మళ్ళీ అదే రిఫర్ చేస్తూ మళ్ళీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, మరి జాబ్ వచ్చిన వాళ్ళ సంగతి ఏంది అన్న, మాకు సొసైటీకి ఆల్రెడీ జాబ్ వచ్చింది, మాకంటే ముందున్న మెరిట్ వాళ్ళు ఉండడం వల్ల మాకు మంచి సొసైటీ రాలేదు, మేము ఎక్కడికో వెళ్ళిపోయినాం వేరే సొసైటీలోకి, మేము ఫస్ట్ పెట్టేటువంటి సొసైటీకి అన్ని మంచి సొసైటీలే, కాకపోతే మేము ఫస్ట్ పెట్టినటువంటి సొసైటీ ఆర్డర్ మాకు రాలేదు, వేరే సొసైటీలో వచ్చింది, మరి మెరిట్ వాళ్ళకి జరిగింది, వాళ్ళు జాయిన్ కాలేదు కదా, మాకు ఇవ్వాలి కదా అని అంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు మీ సొసైటీ 80% చేంజ్ కాదు, జాయిన్ అయిన వాళ్ళకి మిమ్మల్ని ముట్టరు, జాబ్ వచ్చిన సొసైటీని ముట్టరు. అది మంచి సొసైటీ అయినా అన్ని సొసైటీలు గుట్లో అంతా ఒకటే గోడ కిందకున్నాం మనం అంతా. కాబట్టి ఏ సొసైటీ ఉన్నా కానీ మిమ్మల్ని మారడానికి అవకాశం ఉంటుంది. అన్న మరి నేను జాబ్ వచ్చింది, నేను పీజీటీటీ జేఎల్ కూడా నాకు రావడానికి అవకాశం ఉంది అంటే మీకు వస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఉన్న జాబ్ను ముట్టరు. ఒకవేళ మీకు పీజీటీ కానీ జేఎల్ కానీ ఛాన్స్ ఉంటే మీకు రావడానికి అవకాశం ఉంటుంది, మీరు కూడా కేసులో యాడ్ కావచ్చు. సో ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు. చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మస్తు మంది ఫోన్ చేస్తున్నారు, బాబా ఫోన్లు చేయలేక అసలు ఆన్సర్ చేయలేక నేను చాలా ప్రాబ్లం ఫేస్ అయింది. కాబట్టి మీ అందరికీ ఒకటే సమాధానంగా ఇస్తా ఉన్నా, ఇప్పటికీ మీరు కేసు వేయాలంటే నిర్మమాటంగా వేయచ్చు. ఆల్రెడీ చాలామంది గ్రూప్ చేసుకొని ఉన్నారు, మీ గ్రూప్ ద్వారా వెళ్ళండి. లేదన్నా నీకు సలహా చెప్పండి అంటే మీరు కూడా నాకు కాల్ చేస్తే నేను కూడా ఒక సలహా చేస్తాను. వీలైతే నేను కూడా మిమ్మల్ని అందరినీ యాడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, లాయర్ గారితో మాట్లాడి. మీరు వెళ్తే బెటర్, ఇంకా మీరు ఓన్గా మాట్లాడుకొని మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి లేదన్నా నాకు వల్ల కావట్లేదంటే నేను కూడా నా తరఫు నుంచి కూడా నేను హెల్ప్ చేస్తాను. సో ఇప్పుడున్న ఏంటంటే ఈరోజు వచ్చినటువంటి పేపర్లో యాడ్ చూసి చాలామందికి నాకు కాల్ చేశారు. సో ఎంతకైనా మంచిది, నేను టీచర్ స్టడీ సర్కిల్లో కానీ నా లాస్ట్ టైం నా యూట్యూబ్లో చేసినటువంటి వీడియోలో కానీ నేను పిన్ పెట్టి చెప్పిన, మరి ఇంకా మీరు కేసు వేయాలంటే ఈ నెంబర్కి వేయండి అని మరి పిన్ మెసేజ్ పెట్టి చేసిన, కేసు వేయమనే చెప్పినా నేను, రైట్. కాబట్టి పిటిషనర్గా ఉంటే బెటర్, కొంచెం అమౌంట్ గురించి ఆలోచించకుండా సేఫ్ సైడ్లో ఉండాలంటే పిటిషన్గా వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఇంప్లీట్ చేయడానికి రాదు, ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది విషయం, ఫాస్ట్గా అండి. ఇంకా నేను చాలామంది మరి దీనిపైన మనం ఏం చేద్దాం కార్యాచరణ అంటే, ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళిండ్రు, ట్రైబ్ చైర్మన్ గారిని కలిసిర్రు, రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఈ జడ్జిమెంట్ కాపీ రావడానికి కొంచెం టైం పడుతుంది, పోస్ట్లో పంపిస్తారు అనమాట, హైకోర్టు నుంచి పోస్ట్లో పోతుంది వాడికి. సో వాళ్ళు జడ్జిమెంట్ కాపీ చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీపీ ఉంటారు, గవర్నమెంట్ జీపీ బోర్డుకి, వాళ్ళతో డిస్కస్ చేస్తారు, లాయర్స్ టీం డిస్కస్ చేసి గవర్నమెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి ఒక డెసిషన్కి వస్తారు, అప్పీల్కి వెళ్ళాలా లేకపోతే పోస్ట్ ఇవ్వాలా అని. అట్లా సో మనం కూడా మన తరఫు నుంచి ఏం చేయొచ్చు అంటే, మీరందరూ కూడా గవర్నమెంట్ దృష్టికి, తర్వాత అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళండి. సో ఆ ప్రయత్నంలో నేను కూడా నాకు హెల్ప్ కావాలంటే డెఫినెట్గా మీరు నాకు కాల్ చేయొచ్చు, నేను కూడా హెల్ప్ చేస్తాను, నేను కూడా మీతో పాటు ఉంటా. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇద్దాం మనం కూడా, గవర్నమెంట్కి, తర్వాత ప్రభుత్వ సలహాదారుకి, ప్రభుత్వాలకి, అధికారులకు అందరికీ మనం రిక్వెస్ట్ చేద్దాం. సో ఎందుకంటే ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో కాలేదు కాబట్టి, అక్కడ మిస్టేక్ జరిగింది కాబట్టి, ఇదొక్క నోటిఫికేషన్, కనీసం ఇదొక్క నోటిఫికేషన్ అయినా డైరెక్ట్ ఈ జడ్జిమెంట్ ఫాలో అయ్యేటట్లు మనం రిక్వెస్ట్ చేస్తే అప్పీల్కి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. సో ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. నా గవర్నమెంట్ కానీ, ట్రైబ్ అధికారులకు కానీ, చైర్మన్కి కానీ నేను ఇచ్చేటటువంటి రిక్వెస్ట్ మీ అందరికీ
యావత్ తెలంగాణ నిరుద్యోగ టీచర్లందరి తరఫున దయతో మీరు ఈ జడ్జ్మెంట్ ఫాలో అయ్యి అనేక మందికి జాబులు ఇవ్వాల్సిందిగా, అనేక మందికి సహాయం చేయవలసిందిగా, వాళ్ళ జీవితాన్ని ఆదుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.